నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ఒక ప్రపంచం. తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమమని సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది. శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. రాష్ట్ర వ్యాప్తంగా సహచట్టం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి చట్టాన్ని మరింత వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర సమాచార కమిషనర్ పి షామ్యుల్ జనార్దన్. నీటిపారుదల శాఖ ద్వారా చేపట్టిన కాల్వల అభివృద్ధి పనుల్ని ఏప్రిల్ చివరి నాటికి ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. నీటిపారుదల శాఖ ద్వారా చేపట్టిన కాల్వల అభివృద్ధి పనుల్ని ఏప్రిల్ చివరి నాటికి ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నాగార్జున సాగర్ కాలువలు, కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఏప్రిల్ చివరి నాటికి పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో నాగార్జున సాగర్ కాలువలు, కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల జూన్ నాటికి పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గుంటూరు, పర్చూరు ఛానల్ పనుల ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. రైతులకు సాగునీరు అందించడానికి ఇబ్బంది లేకుండా కాలువలు, సివిల్ వర్క్స్, పూడికతీత పనులు చేపట్టాలని ఆయన అన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని నాగార్జున సాగర్ ఆయకట్టు చివరి భూములకు మార్చి నెల చివరి వరకు సాగునీరు అందించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో గుంటూరు ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరత్నం, ఇరిగేషన్ శాఖ ఒంగోలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డ్రైనేజీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి మురళీకృష్ణ, ఇరిగేషన్ శాఖ అద్దంకి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగమురళీ మోహన్, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. కేడబ్ల్యూడి అనేది రబీకి నీళ్ళు ఇస్తున్నామా? ఇస్తున్నాం సార్, ఆల్రెడీ మనం ఇస్తున్నాం సార్. రబీ ఏం క్రాప్ ఉంటుంది? మొక్కజొన్న, మినుము, పెసర, జొన్న 4 క్రాప్స్ ఉంటాయి సార్. ప్యాడీ లేదు, ఇంకా ప్యాడీ లేదు. టోటల్ ఐడి సార్. మొక్కజొన్న, మినుము, పెసర, జొన్న అంటే మైజా, జోవర్. మీకు ఎవరికైతే డ్రైనేజ్ వాళ్ళు డ్రైనేజ్ గురించి, ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ గురించి, మళ్ళీ ఇరిగేషన్లో కూడా కేడబ్ల్యూడికి సంబంధించిన వాళ్ళు కేడబ్ల్యూడి గురించి, ఎన్ఎస్పి వాళ్ళు ఎన్ఎస్పి గురించి, అట్లనే మన ఇరిగేషన్ కార్పొరేషన్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి చాలా పాయింట్స్ ఉన్నాయి ఇందులో. మోటార్లు ఎత్తుకుపోయారు అని, పైపులన్నీ పగలగొట్టేశారు అని, ఏవి కూడా ఫంక్షనింగ్లో లేవు అని, ఏది పట్టించుకోవడం లేదని ఉంది. వాళ్ళ ఆన్సర్ ఏంటి, వాళ్ళ రిప్లై ఏంటి అనేది అటు ఇరిగేషన్ కార్పొరేషన్ వాళ్ళు, ఇటు డ్రైనేజ్ వాళ్ళు, ఇటు ఇరిగేషన్ సంబంధించి ఎన్ఎస్పి అండ్ కేడబ్ల్యూడి 4 విభాగాల వాళ్ళు ఎవరికి సంబంధించిన రిప్లై వాళ్ళు రెడీ చేసుకొని రావాలి. ఎవరి ఆన్సర్స్ వాళ్ళు ఇవ్వాలి. దాంతోపాటు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు 2 చోట్ల కూడా ఏదైతే మీరు వర్క్స్ మనము కాలువలకి మనకు బడ్జెట్ అంతా అంటే దీనిలో కడా నుంచి తీసుకుంటాము. కడా నుంచి తీసుకుంటారు. ఎస్టిమేట్ ఇవ్వమన్నారు సార్. సో మీకు అటు ఎన్ఎస్పిలో వర్క్స్, ఎన్ఎస్పిలో నీళ్లు యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి క్లోజ్డ్ బై ఏప్రిల్ 15th. వర్స్ట్ కేసు లేదంటే మార్చి. సో ఏప్రిల్ ఎండ్ నుంచి కుడ్ యూ బి ఏబుల్ టు స్టార్ట్ వర్క్స్? సో మే 1 నుంచి స్టార్ట్ చేస్తారు. యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాపట్ల పట్టణ ఏరియా వైద్యశాలలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదని ప్రభంజనమన్నారు. తెలుగువాడి విశ్వరూపం వెండితెరపై రారాజుగా వెలుగొందారని, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారన్నారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది. సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది, నిరుపేదల జీవితాల సంక్షేమ వెలుగులు నింపిన మహానేయుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది, స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కృత స్వర్గీయ నందమూరి తారక రామారావు కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో అధికారం
అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం నిరూపించిన మహనీయులు ఎన్టీఆర్ ఆశించిన సమాజాన్ని సాధించుకుందాం. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని, తెలుగు జాతిని నెంబర్ 1 చేసేందుకు కంకణబద్దులై ఉన్నామని తెలుపుతూ కోట్లాది హృదయాల్లో కొలువైన నందమూరి తారక రామారావుకు నాకు నిత్య స్ఫూర్తి అని పేర్కొన్నారు. తన నటన కౌశల్యంతో తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్ది అన్నారు. నటుడిగా తనని ఆదరించిన ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని విధంగా కేవలం 8 నెలల్లో అధికారంలోకి వచ్చి ఎన్నో సంస్కరణలు చేపట్టారన్నారు. మహిళలకు ఆస్తిలో సగం వాటా హక్కు కల్పించి వారికి ఆర్థిక సామాజిక గౌరవం కల్పించి మహిళా సంక్షేమం కొరకు విశేష కృషి చేశారన్నారు. ₹2 కిలో బియ్యం రేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో దేవుడై నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో బావుడ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్ నారాయణ, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, రాష్ట్ర తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ ఎంపీపీ మానం విజేత, తోట నారాయణ, మాజీ పట్టణ అధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వరరావు, పల్లం సరోజిని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లేడీస్ అంటే స్త్రీలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించాలి, మండల వ్యవస్థను తీసుకొచ్చి ఆ మండల వ్యవస్థ రాష్ట్రంలోనే తలమానికంగా ఈరోజు ప్రభుత్వంలో ఒక విలీనమై పనిచేస్తున్న పరిస్థితి. అలాగే ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదవాడికి స్థలాలు, అలాగే టిడ్కో ద్వారా ఇల్లు కట్టియటం, ఎస్సీలకి మైనార్టీలకి ఇనోవా కార్లతో సహా, రైతులకి ట్రాక్టర్లు పనిముట్లతో సహా సంక్షేమంలో ఇలా వెళ్తూ ఉంటే ఇప్పుడు 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్తో సహా ఇలా కొన్ని 1, 2, 3, 10లో కాదండి, సుమారుగా 300 పైచిలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు జాతికి అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది, నందమూరి తారక రామారావు గారిది మరియు నారా చంద్రబాబు నాయుడు గారి. అటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు మనందరికీ ఒక ఇష్టమైన దైవంగా, తెలుగు జాతికి ఆదర్శప్రాయంగా నిలిచిన మహోన్నతుడు, మహానుభావుడు ఎవరన్నా ఒక్కళ్ళు ఉన్నారంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ కల్పించేందుకు గాను తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించారని టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు మండల టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సెంటర్లోని ఎన్టీఆర్ బసవ తారక విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భూపతిరావు, మాజీ జెడ్పీటీసీ గుంపుల కన్నయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్థాపకర్త స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పిస్తున్న తెలుగుదేశం మండల అధ్యక్షులు భూపతిరావు, నాకల వెంకటస్వామి, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ షేక్ బాజీ, కర్లపాలెం ఉప సర్పంచ్ పట్టణ అహ్మద్ బాషా, కుమ్మరిగుంట దాసు, జనసేన పార్టీ నాయకులు కృష్ణ, చిలకల సురేంద్ర, గుంపుల కన్నయ్య, బొట్ల రాజు, కట్టా సుజాత, కరీముల్లా, గఫూర్, అజీం, బాబు తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా హాజరైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరికి అది జరగాలని, అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు పార్టీ ఏర్పాటు చేశారు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ₹2 కిలో బియ్యం ఇచ్చినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి. అదేవిధంగా పేదవాడికి కూడు, గుడ్డ, ఉండడానికి ఇల్లు, అతి తక్కువ పెట్టుబడితోటి ఆనాడు సబ్సిడీలో గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాక వైద్యంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా పేద ఉండి
కేంద్ర ప్రభుత్వాన్ని అండగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆ బాటలో నడుస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మా నాయకులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా కలిసి రాష్ట్రాన్ని అగోగతి పాలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రభుత్వాన్ని అభివృద్ధి పదవులు నడుస్తున్నటువంటి విధానం దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఈ కార్యక్రమంతో కూడా మేము జరుపుకోవడం జరిగింది. కాబట్టి జనార్దన స్వామి దేవాలయంలో ఘనంగా మహిళా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. కర్లపాలెం జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని భూనిల జనార్దన స్వామి వారికి శయనోత్సవం, దీపోత్సవంలను అర్చకులు బృందావనం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. తామర పూలతో పూజ, తామర విత్తనాలతో హోమం, అండాల తయారు, గోష్ఠి వారిచే లక్ష్మీ అష్టోత్తర పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, శ్రీదేవి, కంకిపాటి కృష్ణమూర్తిరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా పవలింపు సేవ, దీపోత్సవ కార్యక్రమాలు స్థానిక కంకిపాటి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి జోడించి ఆండాల్ తయారీ గోష్ఠి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే లోకం, రాష్ట్రం, కర్లపాలెం అంతా కూడా అతివృష్టి అనావృష్టి పోయి అందరి మోముల్లో చిరునవ్వులు రావాలనే సంకల్పంతో అష్టోత్తరం అంటే అమ్మవారి యొక్క లక్ష్మీ అష్టోత్తరం, ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యై నమః అనేటువంటి అష్టోత్తరం ఏదైతే ఉందో ఆ అష్టోత్తరాన్ని మొట్టమొదట దీపాన్ని వెలిగించి అష్టోత్తరాన్ని ప్రారంభించాం. అంటే ప్రకృత్యై నమః ఒక దీపం వెలిగింది, అమ్మ యొక్క దీపం. వికృత్యై నమః ఆ అమ్మవారిని మళ్ళా హోమరూపంగా చేశాం. అంటే తామరపూలతో పూజించాం. ముఖ్యంగా 108 ఆ తామరపూలు దీపంతో ప్రారంభమవుతుంది, తర్వాత హోమం దగ్గరికి వస్తుంది. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటిది పొంగలి. రెండవది తామర యొక్క విత్తనాలతో హోమం చేశాం. అనంతరం శ్రీమూర్తులు మళ్ళా అమ్మవారికి అక్కడ ఆ తామర పూలు ఏవైతే ఉన్నాయో వాటితో ఒక నామం పూజించడం జరిగింది. 3 రకాలుగా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అన్నట్టుగా మొట్టమొదటి దీపం, తర్వాత హోమం, తర్వాత అర్చనా కార్యక్రమాలు జరిగింది. కనుక ఈ వైభవమైనటువంటి యొక్క కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంకిపాటి వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, అదేవిధంగా ఇది కేవలం ఒక్కరు చేసే కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమానికి ఒత్తులు చేసిన వాళ్ళు కొంతమంది అయితే దానికి కావాల్సిన పుష్పాలకు వచ్చిన వాళ్ళు మరికొంతమంది. ఈ విధంగా ఎందరో మహానుభావులు అందరికీ కూడా అభివందన చందనాలు సమర్పిస్తూ ఆ జనార్దన్ యొక్క దివ్య ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఒకేసారి చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా మైదకూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని కలెక్టర్ పేర్కొన్నారు. మొదటిగా ఇళ్ల నుండే ప్రారంభించి ప్రతి గ్రామ సచివాలయం వద్ద ప్రారంభించాలన్నారు. జంతువులు, పక్షులు, పరిసరాలని పరిశుభ్రతను పాడు చేయవని, మనుషులు మాత్రమే పరిశుభ్రతను పాడు చేస్తారన్నారు. ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ మాట్లాడుతూ వారానికి ఒకరోజు దోమలు లేని బాపట్లగా మార్చడం కోసం, డ్రైనేజీ వ్యవస్థను కూడా శుభ్రపరచడం కోసం పనిచేయాలని సూచించారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ వారికి అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బావుడు చైర్మన్ సెలగల రాజశేఖర్ బాబు, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బిఎస్ నారాయణ భట్టు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామ సచివాలయం దగ్గర నుంచి మొదలుకొని, ప్రతి వార్డు సచివాలయం నుంచి మొదలుకొని ఆయా గ్రామాల్లో, ఆయా వార్డుల్లో, తద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో, మొత్తం జిల్లా అంతా కూడా మనము ఒక పరిశుభ్రతని ఎలా పాటించాలి అనేటువంటిదే ఈ కార్యక్రమం. మరి పరిశుభ్రతని మనం ఎలా పాటించాలి అని అంటే, జంతువులు అపరిశుభ్రం చేయట్లేదు, పశుపక్షాదులు చేయట్లేదు, మనుషులమే చేస్తున్నాం. మన నివాసాల దగ్గరే మనము కొన్ని వేల టన్నుల చెత్తని మనం ఉత్పత్తి చేసి పడేసి దాన్ని కాల్చేసి ఆ పొగ పీల్చుకొని, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా పశువులు కూడా తిని
వాటి పొట్టలు ఉబ్బిపోయి చచ్చిపోయి అవి ఆపరేషన్ చేస్తే 100 కిలోల ప్లాస్టిక్ బయటకు వచ్చి మనం చెయ్యాల్సినంత బీభత్సం చేసేసాం. ఇంకా కడుక్కునే పని చేద్దాం ఈ రోజు నుంచి. సో దాన్ని మనం అంత బీభత్సంగా తయారు చేసాం. ఈ రోజులో ఇక్కడ 50 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే 40 ఏళ్ల క్రిందట మన సమాజం ఎట్లుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే చెత్త కనపడేది లేదు, మురుగు కాలువలు లేవు, గబ్బు లేదు, పశువులకి ఇలాంటి ఇబ్బంది లేదు, ఇలాంటిది ఏది లేదు. మనం అలా అలవాటు చేసేసుకొని ఇప్పుడు ఈ పరిస్థితిలోకి మనం తీసుకొని వచ్చాం. దాన్ని భారత ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు ఫండింగ్ చేస్తూ మన నాయకత్వం, మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు దానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి మనకు అందరికీ నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో నుంచే మనం శుభ్రత మొదలు పెడతాం. ప్రతి షాప్లో, ప్రతి కర్మాగారంలో, ప్రతి ప్రాసెసింగ్ సెంటర్లో, ప్రతి దుకాణంలో, చికెన్ దుకాణం కావచ్చు, బట్టల దుకాణం కావచ్చు, ఫ్యాక్టరీలో, అన్నిట్లో కూడా మనం ఇది పాటించాలి. ఏదైతే మనం తయారు చేస్తున్నటువంటి చెత్తని 3 రకాలుగా మనం విడగొట్టాలి. 3 రకాలంటే మనం ఏం చెప్తాం? తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త 3గా విడగొడతాం. తడి అంటే మన ఆకుకూరలు కావచ్చు, గుడ్డు పెంకులు కావచ్చు, మనం తిన్న మిగిలిన అన్నం కావచ్చు, ఇవన్నీ భోజనంలో మిగిలినవి ఏదైనా కావచ్చు, సాంబార్లు, చారులు ఏదైనా కావచ్చు, ఇదంతా కూడా తడి చెత్త అంటాం. ఇది కుళ్ళిపోతుంది, మళ్ళీ ఎరువుగా మారుతుంది, రైతులకు ఉపయోగపడుతుంది, మీ పెరట్లో మొక్కలకు ఉపయోగపడుతుంది, కలపకూడదు. పొడి చెత్త అంటే ఇప్పుడు మనము బాటిల్స్ కావచ్చు, వాటర్ ప్యాకెట్లు కావచ్చు, అలాగే అనేక రకాల బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఇంకా ఏవేవో కావచ్చు, ప్లాస్టిక్ గ్లాసులు కావచ్చు, అంతా కూడా కుళ్ళే స్వభావం లేదు. కాబట్టి ఈ రెండింటినీ మనం విడగొట్టి ఇంట్లో నుంచి మనం ఇవ్వాలి. ప్రతి ఇంటికి మనిషి వచ్చి, అక్కడైతే మనకు గ్రీన్ అంబాసిడర్ అని అంటున్నాం పల్లెల్లో, ఇక్కడ కూడా మనకు ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో ప్రతి ఇంటి నుంచి కలెక్షన్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ లో మనం చేస్తున్నాం. ఈ ఫ్యాక్టరీలో మనం ఇప్పుడు స్వచ్ఛాంధ్ర దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం చేస్తాం. ఈ రోజు 3వ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్టేట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు కడప డిస్ట్రిక్ట్ మైదుకూరులో. మనందరం జిల్లాలో చేస్తున్నాం, అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా చేస్తున్నాం, అన్ని గ్రామ సచివాలయాల్లో చేస్తున్నాం, వార్డు సచివాలయాల్లో కూడా చేస్తా ఉన్నాం, ఊరూరు వాడవాడ మనం చేస్తున్నాం. ప్రతి 3వ శనివారం మన పరిసరాల్ని మనం శుభ్రం చేసుకోవడం, హాస్పిటల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇంకేదైనా ప్రైవేట్ కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, కలెక్టరేటే కావచ్చు, సచివాలయం కావచ్చు, గ్రామ సచివాలయం కావచ్చు, అన్నిటినీ కూడా మనం పరిశుభ్రం చేసుకుంటాం. అదేవిధంగా మన వార్డులు, మన ఇల్లులు, నివాస కాలనీలు అన్నిటినీ కూడా మనం శుభ్రం చేసుకుంటాం. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ బాపట్ల ఇవన్నీ ఎప్పుడైతే కలుస్తాయో స్వర్ణ భారత్, స్వర్ణ ఆంధ్రాగా, అలాగే స్వర్ణ బాపట్లగా మనం మార్చేటట్లుగా మనం పనిచేయాలి అని వారానికి ఒకరోజు మన బాపట్లని దోమలు లేని బాపట్లుగా మార్చడం కోసం, అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా పరిశుభ్రంగా చేయడం కోసం ఇటు మున్సిపల్ వర్కర్స్ కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ, అక్కడి దగ్గర నుంచి కమిషనర్ వరకు ప్లానింగ్ డిపార్ట్మెంట్తో సహా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో సహా ఇప్పుడు మంచి టీం ఏర్పడైంది. భారత్ స్వచ్ఛాంధ్ర కోసం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన పర్టికులర్గా మున్సిపాలిటీ శానిటరీ సిబ్బంది వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారు మురళి గారు, అలాగే అధ్యక్షులు పేరున ఈ స్వచ్ఛ ఆంధ్ర కోసం చేసే చంద్రబాబు నాయుడు గారు చేసే కష్టానికి ప్రతిఫలంగా మనందరం ఆయన మార్గం, ఆయన చెప్పిన బాటలో నడిచే విధంగా ప్రభుత్వ విధి విధానాల్లో భాగంగా ప్రజలు బాగుండాలా, మున్సిపాలిటీ ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండి పనిచేయాలా, అలాగే మీరు ఆ బేసిక్ నాలెడ్జి మర్చిపోకుండా పొడి చెత్తని తడి చెత్తని వేరు చేసి మున్సిపాలిటీకి అందించే విధంగా ప్రతి ఇంట్లో ఉండాలా, తాగిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ లేదంటే వాటర్ ప్యాకెట్లు నుంచి తర్వాత కానీ ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా, ఏదో చేతిలో ఉంది కదా అని
అది మన భూమి కాదు, మన రోడ్డు కాదు అన్నట్లుగా ఎక్కడికక్కడ ఇసిరేయటం కాకుండా అది పట్టుకుని యూజ్ చేశాక ఎక్కడ పడేయాలి అని ఒక్క నిమిషం ఆలోచించి ఆ ప్లేస్లో అవి పడే విధంగా మీరు కూడా ప్రజలందరూ ఉండాలా. మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పుట్టినరోజు వేడుకలను పట్టణంలోని విజయలక్ష్మీపురంలో గల సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ సైనికులు దుశాలువతో సన్మానించి పూలమాల వేసి పుష్పగుచ్చాలు అందించి తమ నాయకుడిపై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కలిసి గ్రామాలను స్వచ్ఛతగా తీర్చిదిద్దుతామని ఎంపీపీ ఆర్ఎం వణజ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో వద్ద స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు ఐలాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఐలాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. చీపుర్లను చేతబూని బస్టాండ్ను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వణజ, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుందరమ్మ, ఈవో ఆర్డీ శ్రీనివాసరావు, సర్పంచ్ నాక లలిత కుమారి, ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దీనిలో భాగంగా ప్రతి నెల జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలలు కూడా ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీంట్లో భాగంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, అదేవిధంగా తాగునీరు కలుషితం అనేటువంటి తాగునీరు తాగకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి నెల చేపట్టడమే కాక ప్రతిరోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి షాపుల వారు కానీ ప్రజలు కానీ గ్రామస్తులు కానీ షాపుల వారు కానీ ప్రజలు కానీ గ్రామస్తులు కానీ అందరూ కూడా ఈ స్వచ్ఛత పరిశుభ్రతను అందరూ పాటించాలి. దీనివల్ల ఏంటంటే కలుషిత నీరు తాగినందువల్ల అనేక జబ్బులు వస్తాయి. దానివల్ల మనం హాస్పిటల్కి వెళ్తాం, దానివల్ల డబ్బు వృధా అవుతుంటాం, మనం కష్టార్జితం. కాబట్టి కలుషితం నీరు తాగకుండా ఉండాలి, మంచి నీరే తాగడానికి అందరూ ప్రయత్నించాలి. అదేవిధంగా హౌసింగ్ మరియు మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సమీక్ష కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. మున్సిపల్ పంచాయతీలో మంచినీరు సకాలంలో సరఫరా చేయాలని, బిల్లులు ఏదైనా పెండింగ్ ఉంటే తమకు నాట్ పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్, హౌసింగ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అట్లాగే మనకి ఎలక్ట్రిసిటీ సంబంధించి అయితే మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు సార్. ఈ 100% మనకి ఎలక్ట్రిఫికేషన్ అనేది అన్ని లెవెల్స్ లో చేయటం జరిగింది. ఆల్రెడీ మనకి మోటార్స్ అవన్నీ పెట్టారు సార్. వాటికి సంబంధించిన బోర్వెల్స్ ద్వారా తీసుకుంటున్నారు. కాకపోతే పవర్ బిల్స్ అనేది మున్సిపాలిటీ ద్వారా ఇంకా కొంచెం డ్యూ ఉంటుంది సార్. ఇండివిజువల్ వాళ్ళని వచ్చినప్పుడు ఇట్లా మాకు ఆ లేఅవుట్ లో వాటర్ సప్లై సంబంధించిన కరెంట్ బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి కొన్ని లక్షల్లో, అది పే చేయాలని. దానివల్ల కొంత ఎఫెక్ట్ సార్. మున్సిపాలిటీ అంటే మనకు ఉన్న లెవెల్స్ అప్పట్లో మున్సిపాలిటీ ఒక్కటే మనకి మూలపాలు అనేది రూరల్ కింద తెలియదు సార్. మిగిలిన అద్దంకి కానీ రేపాలు కానీ అంతా మున్సిపల్ లిమిట్స్ లో ఉంది సార్. మున్సిపాలిటీలోనే సార్ ప్రాబ్లం. రూరల్ లో కూడా మనకి ఆ పంచాయతీ ద్వారా మన పేమెంట్ చేయట్లేదు సార్. మనం ఒక ఆర్డర్ ఇద్దాం, మీరు పెట్టండి. ఈ విధమైన ప్రాబ్లం వస్తుంది, పంచాయతీలు వీళ్ళని అన్అటెండెడ్ గా వదిలేస్తున్నారు, సో వీళ్ళకి ఈ డబ్బులు కట్టకపోవడం వల్ల వీళ్ళకి ఇబ్బంది వస్తుంది, కాబట్టి ఏ జ్యూరిడిక్షన్ లోకి వస్తే వాళ్ళు పే చేయాలి డైరెక్షన్ ఆర్డర్స్ పెట్టండి. నటసర్వభౌములు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పార్టీ స్థాపించిన 8 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత నందమూరి తారక రామారావుకు మాత్రమే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు పఠాన్ రాజేష్ అన్నారు. బాపట్ల పట్టణంలోని వివేకానంద కాలనీలో గల ఎంపీటీ కృష్ణప్రసాద్ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. పేదవాడికి పక్కా ఇల్లు, కిలో ₹2 బియ్యం పథకం, మహిళలకు ఆస్తుల వాటా కల్పించిన ఘనత రామారావుదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కిలో ₹2 బియ్యం పథకం ప్రవేశపెట్టగానే అన్ని రాష్ట్రాలు అమలు చేయడం ప్రారంభించారన్నారు. తెలుగువాడి వాణి ఢిల్లీలో వినిపించిన వ్యక్తి రామారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భీమా లీలా, కృష్ణ, ప్రకాష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామారావు గారు మరి ఆయన పార్టీ స్థాపించిన 8 నెలల్లోనే మరి అధికారాన్ని చేపట్టి పరిపాలనా వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి మరి ఆ రోజున ఆయన పేదవాడికి పక్కా ఇళ్లు, పట్టేలు పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం,
కరణం మున్సబ్ వ్యవస్థను రద్దు చేయడం, అలానే ఆయన స్త్రీలకు ఆస్తిలో వాటా కలిగించడం, మరి ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరి ఆ రోజున ఎవరైతే కేవలం భూస్వాములు, జమీందారులు వంటి పెత్తందారులకు మాత్రమే టికెట్లు కేటాయిస్తూ మరి వారినే నాయకులుగా చలామణి చేస్తున్నటువంటి ఢిల్లీ అధిష్టానం పెద్దలను ఎదిరించి ఆయన విద్యాధికులకు, వైద్యులకు మరి ఆయన ఎంతో సామాజిక సేవ చేసే వ్యక్తులను గమనించి వారికి టికెట్లు కేటాయించి సామాన్యులను కూడా అందలం ఎక్కించి ప్రజలకు పరిపాలన చేరువ చేసి ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగానే మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ భావాలను పుణికిపుచ్చుకొని ప్రజల వద్దకే పాలన, నీరు మీరు వంటి ఒక గొప్ప పథకాలను తీసుకొచ్చి ఈ రోజున ఏదైతే విద్యాధికుల్ని పరిపాలన అందించాలి, తద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యంలో భాగంగానే ఈ రోజున బాపట్ల పార్లమెంటు స్థానాన్ని ఒక ఐపీఎస్ అధికారి అయినటువంటి తెనేటి కృష్ణప్రసాద్ గారికి మరి కేటాయిస్తే మరి ఆయన కూడా ఆ ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున బాపట్ల రేపల్లెకు సరికొత్త రైల్వే లైన్ ను తేవటం, ఆ రైల్వే లైన్ కోసం 1205 కోట్ల రూపాయల నిధులు సేకరించారు. అలానే మరి మెడికల్ కాలేజీని కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ఆయన తీవ్రమైన కృషి కేంద్రంతో చేస్తున్నారు. అలానే చీరాల వాడరేవు నుంచి నిజాంపట్నం, మచిలీపట్నం ఈ 3 రేవులు కూడా అభివృద్ధి చెందేలా కనెక్టివిటీ బైపాస్ రోడ్లు వేయటం, మరి కేంద్రం నుంచి ఎన్నో అధిక మొత్తంలో మరి ఏ ఎంపీ కూడా తేనటువంటి నిధులను ఆయన తీసుకొచ్చి ప్రతి క్షణం కూడా ఈ బాపట్ల పార్లమెంట్ ప్రజల సామాజిక ప్రయోజనాల కోసం నిత్యం కష్టపడుతున్నటువంటి ఆ మహానేత కృష్ణప్రసాద్ గారి ఆశయాలకు మేము అనుగుణంగా పనిచేస్తామని, అలానే అన్న నందమూరి తారక రామారావు గారికి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారి ఆదేశాల మేరకు వారి కార్యాలయం నుంచి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సహచట్ట దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి చట్టాన్ని మరింత వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సమాచార కమిషనర్ పి షామిల్ జనార్దన్ పిలుపునిచ్చారు. సహచట్టం నిర్వీర్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని షామిల్ అన్నారు. జిల్లా అధికారులు ప్రతి నెల 3వ శుక్రవారాన్ని సహచట్ట దినోత్సవంగా పాటిస్తూ సహచట్టం అమలును పర్యవేక్షించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా త్వరలో వెబ్ పోర్టల్ ద్వారా సహ దరఖాస్తుల స్వీకరణకు చర్యలు చేపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. ఫోరం చొరవ తీసుకుని దశాబ్ది ఉత్సవాలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఆర్టీఐ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు షామిల్ను ఘనంగా సన్మానించారు. కవిత సర్వీస్ ఆర్గనైజేషన్ వారు ప్రచురించిన వారోత్సవ కరపత్రాన్ని కమిషనర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ లక్ష్మీ పార్వతి శ్రీనివాస్, నాయకులు యువి రామారావు, ఫోరం సభ్యులు జీవి, గురుజల శ్రీనివాసరావు, మానం అప్పారావు, కరణం రవీంద్ర, మానవత సభ్యులు ప్రసన్న, వంకాయలపాటి హరిబాబు, వాసుదేవరావు, కేశవులు, సీనియర్ సిటిజన్స్ సభ్యులు బోలగాని వెంకటేశ్వర్లు, మోహన్ కుమార్, న్యాయవాది జమ్రోజ్ బాషా, గూదె రాజారావు తదితరులు పాల్గొన్నారు. జార్ఖండ్లో ప్రాథమిక విద్య మీద ఆయన రీసెర్చ్ చేస్తున్నాడు. ఆయన ఇండియాలోనే ఉంటున్నాడు. నరేగా చట్టం కూడా ఆయన కూడా దానిలో కీలక పాత్ర పోషించాడు. ఇవన్నీ కూడా ఈ చట్టాలన్నీ కూడా దీనిలో ఉన్న ఒక యునిక్ అంటే ఒక అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఇవన్నీ కూడా హక్కు అంటే రైట్స్ బేస్డ్ యాక్ట్స్. సమాచారం అనేది ఒక హక్కు, ఉద్యోగ కల్పన అనేది ఒక హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్ విద్య అనేది ఒక హక్కు. మరి ఇన్ఫర్మేషన్ కూడా సమాచారం కూడా హక్కుగా భావించబడి ఆ హక్కుని ప్రజలకు ఇవ్వాలి. కొద్దిగా ప్రభుత్వం నుంచి మరి అతిపెద్ద వ్యవస్థ అయిన ప్రభుత్వ వ్యవస్థలో మరి పారదర్శక జవాబుదారితనం మనం ఎలాగ అంటే ప్రజలకు హక్కు ఇవ్వాలి. మరి ఆ హక్కు ప్రజలకు ఇచ్చినప్పుడు ప్రజలు ప్రశ్నించవచ్చు. చాలామంది దీన్ని సమాచార హక్కు చట్ట ఇంప్లిమెంటేషన్ని మరి గ్రీవెన్స్ అంటాం. గ్రీవెన్స్ అంటే తెలుగులో ఫిర్యాదు, స్పందన, ఫిర్యాదు. ఇప్పుడు పీజీఆర్ఎస్ అంటారు, అంతకు స్పందన అన్నారు. చాలామంది ఇది కూడా ఒక గ్రీవెన్స్ అనుకుంటున్నారు. కానీ చాలా తప్పది. ఇది గ్రీవెన్స్ కాదు, ఇది ఒక హక్కు. దీనికి ఒక చట్టబద్ధత ఉంది. సమాచార హక్కు చట్టంలో 6(1) ప్రకారం మీరు అప్లికేషన్ పెడితే మీకు 4 రోజుల్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సమాచారం ఇవ్వాలి. అక్కడ ఆయన ఇవ్వకపోతే మీరు ఫస్ట్ అప్డేట్ అథారిటీకి
మళ్ళీ మీరు అప్పీల్ దరఖాస్తు చేయొచ్చు 19/1 అప్పుడు ఆయన 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. అది ఇవ్వని పక్షంలో మీరు 90 రోజుల లోపల కమిషన్కి సెకండ్ అప్పీల్ వరకు చేయొచ్చు. సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. సమాచారం అడిగే హక్కు ప్రజలకు ఉంది. చాలామంది ఇది గ్రీవెంట్స్ అనుకొని మీరు తర్వాత రండి, 4 రోజులు అడిగారండి, ఇప్పుడు అందరూ బిజీగా ఉన్నాం, అలాంటి ఫీల్డ్లో లేవు. చాలామంది ప్రభుత్వ అధికారులు ఏమనుకుంటున్నారంటే ఇది కూడా గ్రీవెంట్స్ అనుకుంటున్నారు. ఇది గ్రీవెంట్స్ కాదు, దీనికి చట్టబద్ధత ఉంది. చట్టబద్ధంగా లేకపోతే సమాచార కమిషన్ పరిధిలోకి ప్రభుత్వ అధికారులను శిక్షించే పరిస్థితి కూడా ఉంది. 1908 ప్రకారం, 21 ప్రకారం పెనాల్టీ, 22 ప్రకారం కాంపెన్సేషన్ కూడా ఇవ్వచ్చు. మరి ప్రభుత్వ యంత్రాంగం జవాబుదారీతనం, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ సాధ్యమైనాయి. ఈ 20 ఏళ్లలో చట్టం 2005లో వచ్చింది. 2000 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది దేశంలో. 20 ఏళ్ళు, రేపు అక్టోబర్ 12 20 ఏళ్ళు పూర్తవుతుంది. అందువల్ల మనం దశాబ్ది 27వ ఉత్సవాలు, మామూలు దశాబ్ది అంటాం, మామూలుగా 10 years డెసినియల్. ఇప్పుడు మనం దశాబ్ది డిసినియల్ అంటారు. సెలబ్రేషన్ ప్రారంభించిన ఫ్యామిలీ గారు రావడం బాగుంటా అనుకోకుండా వేరే కార్యక్రమం మీద వచ్చారు. మరి ఈ కార్యక్రమం అత్యుత్తమ మీదుగా ఈ ద్విదశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. దీన్ని ఇంకా మరింత మరి చాలా వరకు అవగాహన పెరిగిన ప్రజల్లో ఇంకా అందరూ దీన్ని ఉపయోగించుకోవడం సమర్థవంతంగా, కొంతమంది మరి మిస్యూజ్, బ్లాక్మెయిల్ ఇలాంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది. ప్రజలకు అవసరమైన వాళ్ళు కామన్ మ్యాన్ ఎన్ఫోర్స్ చేయాలి. అది మనకి సాధ్యం కావడం. అందుకోసం ఇంకా ఎక్కువ విస్తృతంగా దీన్ని ప్రచారం చేయడానికి, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి ఈ కార్యక్రమం. మరి ఈ రోజు నుంచి మొదలు పెట్టుకున్న జనవరి ఈ కార్యక్రమం ప్రతి నెల ఒక అవగాహన సదస్సు ఎక్కడో చోట జిల్లా వ్యాప్తంగా ఎట్లా దీన్ని ఉపయోగించుకోవాలి, చట్టాన్ని ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా అవినీతిని బహిర్గతం చేయవచ్చు. మనం అనేక స్కామ్స్, కుంభకోణాలన్నీ బయటపడే చట్టం ద్వారా, చట్టం వచ్చాకే. బాపట్ల నియోజకవర్గంలోని కొండు బోట్లపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ఒక ప్రపంచం. తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమమని సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది. శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ. రాష్ట్ర వ్యాప్తంగా సహచట్టం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి చట్టాన్ని మరింత వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర సమాచార కమిషనర్ పి షామ్యుల్ జునాథన్. నీటిపారుదల శాఖ ద్వారా చేపట్టిన కాలువల అభివృద్ధి పనుల్ని ఏప్రిల్ చివరి నాటికి ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.